ఉత్తర తెలంగాణ వరప్రదాయని మంగళ్య షాపింగ్ మాల్ ఇప్పుడు దిల్సుఖ్ నగర్ మెయిన్ రోడ్ లో జూలై 17న గ్రాండ్ ఓపెనింగ్ దిశగా ఆనాడు పివి నరసింహారావు శంకుస్థాపన చేశారు. అందులో భాగంగానే గత ప్రభుత్వ హయాంలో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ఎండిపోతే పునర్జీవ పథకం కింద రివర్స్ పంపింగ్ ద్వారా ఈ ప్రాజెక్టు నీళ్లు నింపే దిశగా గత ప్రభుత్వం 2000 కోట్లతో 2017లో ప్రతిపాదన చేసింది. 2021లో పూర్తి చివరి దశకు చేరుకుంది. 2023లో 12 రోజుల పాటు రివర్స్ పంపింగ్ ద్వారా ప్రాజెక్టులకు నీటిని నింపిన పరిస్థితి ఉంది. పూర్తిగా చూడొచ్చు. మనం వరద కాలువ దగ్గర ఉన్నాం. వరద కాలువకు సంబంధించి చూసుకుంటే ఈ వరద కాలువ నిజామాబాద్ జిల్లాలో 24 కిలోమీటర్ల మేర ప్రవహిస్తుంది. ప్రధానంగా ముప్కాల్, వేల్పూర్, మోర్తాడ్, కమ్మర్పల్లి మండలాలకు చెందిన రైతులకు ఇది ఆసరగా ఉంటుంది. ఈ ప్రాంతంలో వరద కాలువ చుట్టూ ఉన్న రైతులందరికీ కూడా ఈ కాలువలో 3 ఫీట్ల నీళ్లు ఉన్నప్పుడు వీరందరూ కూడా ఈ కాలువ నుండి మోటార్ల ద్వారా నీటిని పంటలకు సాగు కోసం నీటిని తరలించే దిశగా ఈ రైతులకు ఉపయోగపడుతుంది. ఈ కాలువలో నీళ్లు లేకపోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే వర్షాభావ పరిస్థితులు ఉన్నాయి. పూర్తి స్థాయిలో వర్షాలు పడకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నాయి. వేసిన పంటలన్నీ కూడా ఎండిపోతున్న పరిస్థితి. ఇక్కడ రైతులు ఉన్నారు, వారిని అడుగుదాం. చెప్పండి, ప్రధానంగా ఈసారి అయితే వర్షాభావ పరిస్థితులు ఉన్నాయి. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు కింద ఉన్న రైతులందరికీ కూడా పంటలు ఎండిపోయే పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే వరి నాట్లు కూడా వేయలేని పరిస్థితి ఉంది. చాలా రైతులందరం కూడా ఆకాశానికి ముఖం పెట్టి చూస్తున్నాం. వర్షం మాత్రం పడే ఆలోచన లేదు. కాళేశ్వరం దగ్గర చాలా వాటర్ ఉందని చెప్పేసి మాకు తెలుస్తుంది. ఈ ఏదైతే ఉందో వరద కెనాల్ ఉందో రాజేశ్వరరావుపేట నుంచి మా ముప్కాల వరకు పంప్ హౌస్ ఇట్లా చేస్తే 3 పంప్ హౌస్లో లిఫ్ట్ ఇరిగేషన్ చేస్తే ఇది ఏదైతే ఉందో ప్రాజెక్టులోకి వస్తుంది నీరు. ప్రాజెక్టులోకి వస్తే లక్ష్మీ కెనాల్కి కానీ, సరస్వతి కెనాల్కి కానీ, కాకతీయ కెనాల్కి కానీ ఈ ప్రాజెక్టు మొత్తం పూర్తయ్యే అవకాశం ఉంది. ఇది కంపల్సరిగా పూర్తి చేస్తే సుమారు ఈ ప్రాజెక్టు కింద 12 లక్షల ఎకరాలు ఉంది. ఇది నిండే సామర్థ్యం ఉంటుంది కనుక కంపల్సరిగా గవర్నమెంట్ కంపల్సరిగా ఆలోచించి ఈ ప్రాజెక్టు నింపుకునే, అక్కడ నీళ్లు ఉన్నాయి కనుక, కాళేశ్వరం వద్ద నీళ్లు ఉన్నాయి కనుక దీన్ని నింపుకునే ప్రయత్నం చేయాలా. మేము ప్రత్యేకంగా గవర్నమెంట్ ప్రత్యేకంగా కోరుతున్నాం రైతుల పక్షాన. ఇది చాలా దురదృష్టకరం. సరే, వర్షం పడతలేదు కానీ అక్కడ వాటర్ ఉన్నాయి కాళేశ్వరంలో, ఇది నింపుకునే అవకాశం ఉంది కనుక మీరు కంపల్సరిగా ఏ విధంగా చేసి ఇది రివర్స్ పంపింగ్ ద్వారా మాకు ఒక ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టు నింపుకునే అవకాశం చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం. ఆరుతోటి పంటలు కంపల్సరిగా మేము రేవంత్ రెడ్డి గారు అంటున్నారు ఆరుతోటి పంటలు వేసుకున్నారు. 50% ఇక్కడ ఉన్నటువంటి నిజామాబాద్ రైతులందరూ కూడా మొక్కజొన్న కానీ, సోయా కానీ కంపల్సరిగా మేము 50% ఆరుతోటి పంటలు వేసుకుంటాం. ఆ తర్వాత వరి వేసుకుంటాం. తినదందుకు కావాలని చెప్పేసి వరి వేసుకుంటాం. అది కంపల్సరిగా అది కావాల్సిందే. దాని బేసిక్లో మేము ఆరుతోటి పంటలు కంపల్సరిగా ఉన్నాయి. సోయా అయితేనేమి, పసుపు అయితేనేమి, మొక్కజొన్న అయితేనేమి, ఇంకా వేరే ఇంకా చాలా పంటలు ఉన్నాయి. అవి వేసుకున్నప్పటికి కూడా ఇప్పుడు పంట పొలాలు ఇంకా వరి అయితే ఇంక ఇదివరకు ఇవ్వలేదు. వాటర్లు రిగ్గేస్తే మాత్రం అది 2 లీటర్ పోసేది ఒక లీటర్ మాత్రమే పోస్తుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు రివర్స్ పంపింగ్ కంపల్సరీగా చేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. రైతుల పక్షాన్ని ఆలోచించి మీరు ఏదైతే రైతు బంధు ఇస్తున్నాం ఇంకా వేరే అవన్నీ చెప్పడం కాదు. మాకు ఇప్పుడు పంట పండితే నువ్వు రైతు బంధు ఇచ్చినా ఇవ్వకుండా మాకు అవసరం లేదు. ఈ ప్రాజెక్టు నింపే ప్రయత్నం చేస్తే మేము పంట పండించుకుంటే మా చేతిలో డబ్బు ఉంటే నువ్వు ఇచ్చినా ఇవ్వకుండా మాకు అవసరం లేదు. ఇది నింపే ప్రయత్నం చేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. రైతు బంధు ఇస్తే నువ్వు 6,000 ఇస్తున్నావు, 12,000 ఇస్తున్నావు, అది మాకు పెద్ద లెక్క కాదు. మా దగ్గర డబ్బు ఉంటే మేము ఎవరికి ముఖం చూసిన అవసరం లేదు. ఇది కంపల్సరీ ఈ ప్రాజెక్టు నింపుకునే అవకాశం ఇవ్వాలని చెప్పేసి గవర్నమెంట్ డిమాండ్ చేస్తున్నాం. ప్రాజెక్టులో ఈ వరదకాలం ఎన్ని మీటర్ల లోతు నీళ్లు ఉంటే మనకు ఉపయోగపడుతుంది? సుమారు 6 ఫీట్ల వెడల్పుతో మనకు నీరు పారితే దీని కింద వరద కెనాల కింద ఇక్కడ ఏదైతే ఉందో దీని ద్వారా తూములు కూడా పెట్టడం జరిగినది. దీని కింద వాటర్ పెట్టితే పంటలకు వెళ్ళే అవకాశం ఉంది. దీని ద్వారా మోటార్లు పెట్టుకొని కూడా పారుకునే 1 కిలోమీటర్ 2 కిలోమీటర్లు కూడా వాటర్ వేసుకొని పారించుకునేటువంటి అవకాశం ఉంది కనుక ఇది కంపల్సరిగా ఇది 6 ఫీట్ల లోతు ఉంచుతూ 6 ఫీట్లే కాకుండా మా ఈ ప్రాజెక్ట్ నింపుకునే అవకాశం కనుకుంటే కనీసం 12-13 ఫీట్లు కూడా దీన్ని బేసిక్గా తీసుకొస్తే మా అందరికీ కూడా ప్రాజెక్టుకు అయితేనేమి ఓన్లీ ఈ రివర్స్ పంపింగ్ ద్వారా దీనికైతేనేమి అన్ని విధాలు మాకు అవకాశం ఉంటుందని చెప్పేసి నేను గవర్నమెంట్ని కోరుతున్నాం. ఇది రివర్స్ పంపింగ్ ద్వారా ఇది ఏదైతే ఉందో దీన్ని నింపే మా ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టు నింపే ఆలోచన చేయాలని చెప్పేసి గవర్నమెంట్ని కోరుతున్నాం. మీరు చెప్పండి, ఈ ప్రాంతంలో పంటలన్నీ వేశారు కానీ పైకి ఆకాశానికి మొగులు చూస్తున్న పరిస్థితి వర్షాలు లేక. ముందుగా ఆర్టీవీ వారికి ఎస్ఆర్ఎస్పి రైతుల తరపున ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఎందుకంటే రైతుల యొక్క బాధల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్నందుకు మీకు ధన్యవాదాలు తెలుపుతూ, ఇప్పుడు ఎలినో ప్రభావం అని ఎలినో ఉంది, వర్షాలు తక్కువ ఉంటాయని చెప్పి ప్రభుత్వానికి ముందే తెలుసు. కానీ ఇప్పటి వరకు ప్రభుత్వం రైతులను ఆదుకునే ప్రయత్నం ఏ విధంగా చేసినట్టు కనబడట్లేదు. కానీ ఎస్ఆర్ఎస్పిలో ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి 15 టీఎంసీల నీరును
వరద కెనాలకు ఒక 6 ఫీట్ల 4-5 ఫీట్ల ఎత్తుతోటి నిల్వ ఉంచితే మా నిజామాబాద్ జిల్లా రైతాంగం బాగుపడుతుంది. అలాగే లక్ష్మీ కెనాలకు ఒక 50 క్యూసెక్ల నీళ్ళు వదిలితే నార్లు పోసుకున్నాము, నాటేసుకోవచ్చు. కాబట్టి ప్రభుత్వం ముందు చూపుతో ఆలోచిస్తే రానున్నది వర్షాకాలమే కాబట్టి వర్షాలు పడే సూచనలు ఉన్నాయి. పడితే ప్రాజెక్టు నిండితే పంటలు పండుతాయి. కాబట్టి ముందు చూపుతో ఆలోచించి ప్రభుత్వం రైతులను ఆదుకోవాలని చెప్పి ఎస్ఆర్ఎస్పి రైతుల తరఫున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. మీరు కేసీఆర్ గారు కట్టిండ్రనో ఇంకో బీజేపీ వాళ్ళు కట్టిండ్రనో భేషాదాలకు పోకుండా ఒకసారి బదులు ఇంతకుముందు ఒకసారి ట్రయల్ రన్ చేసిండ్రు. ఎస్ఆర్ఎస్పిలోకి నీరు కూడా రావడం జరిగింది. అలాగే మీరు ఒకసారి తీసుకొచ్చి మా ప్రాజెక్టులో వదిలితే అది ఉంటాయా కూలుతాయా తర్వాత సంగతి. ఇప్పుడు రైతులు ఏంటంటే పంటలు లేకపోతే అన్నమో రామచంద్ర అని చెప్పి ఎంతో ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో ఎస్ఆర్ఎస్ ప్రాజెక్టులోకి నీళ్ళు తీసుకొస్తే రైతులందరూ బాగుపడతారు. కాబట్టి ప్రభుత్వానికి మా బీజేపీ నిజామాబాద్ జిల్లా కిసాన్ మోర్చా తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. మీరు చెప్పండి, మీరు ఎన్ని ఎకరాలు పంటలు వేశారు, ఏంది పరిస్థితి మీ పంటలు? మేము చాలా ఎకరాలు చేశాం సార్. ఇప్పుడు మన ఈ ఫ్లడ్ కెనాల్ కింద ఎంతో ఆధారపడ్డ రైతులు మొగులకు ఆకాశానికి ఎదురు చూస్తూ ఇది చేయడం ఆలోచనలో పడ్డారు సార్. ముఖ్యంగా మన పివి నరసింహారావు గారు ఆయన హయాంలో ఈ కాలను మంచి ఉద్దేశంతో తోవించడం జరిగింది. దానికి మేమందరం మా సొంత భూములు కూడా ఇవ్వడం జరిగింది. అప్పుడు ఎంతో సంతోషపడ్డాం సార్ అందరు బతారని. ఇప్పుడు దేవుడు అంటోడు కరుణించకపోవడం వల్ల ఈ ఫ్లడ్ కెనాల్ ద్వారా వాటర్ లేకపోవడం వల్ల చాలా ఇబ్బందికరంగా ఉంది. పైన వర్షాలు వరకపోవడం ఒకటి, ఇక్కడ ఉన్న గవర్నమెంట్ ఆలోచిస్తలేరా దాన్ని ఖచ్చితంగా రైతుల గురించి ఆలోచించి రైతు దేశానికి అన్నం పెట్టే రైతు ఆపదలో ఉన్నాడని మీరు ఆదుకోవాలని మేము కోరుకుంటున్నాం సార్. ముఖ్యంగా రైతు అనేవాడు సంతోషంగా లేడు. దానికి ప్రత్యామ్నాయమైనటువంటి ప్రయత్నాలు గవర్నమెంట్ చేస్తే రైతులు సంతోషపడతారు సార్. ముఖ్యంగా ఆర్ఆర్ ఛానల్ ద్వారా కోరుకునేది ఏంటంటే రైతులను ఆదుకునే ప్రయత్నం ప్రభుత్వం చేయాలి. ఇవాళ ఆ ప్రభుత్వమా ఈ ప్రభుత్వమా వాళ్ళ వీళ్ళని కాకుండా రైతు ముఖ్యంగా దేశాన్ని అభివృద్ధికి దేశానికి అన్నం పెట్టాలనే ఉద్దేశం మీద పార్టీలకు కాకుండా ఆయన మనస్తత్వంతో మనకు కావాల్సినటువంటి వనరులు దేవుడు ఇస్తాడనుకొని చేస్తుంటారు. దానికి బదులుగా ఎన్నో ప్రభుత్వాలకు ఓట్లేసిన వాళ్ళు కూడా నీ అనుకోకుండా ప్రయత్నాలు చేయొద్దు. ముఖ్యంగా రైతును దృష్టిలో పెట్టుకొని రైతుకు ఏది అవసరమో దాన్ని కనుక్కొని మా రైతులను ఆదుకుంటారని మీ ఆర్ఆర్ టీవీ ద్వారా కోరుకుంటున్నాం సార్. మొత్తంగా చూడొచ్చు, రైతులకు సంబంధించి చూసుకుంటే ఇక్కడ ఈ ప్రాంతంలో వరదకాలం ఉంది శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు. ఎందుకంటే భారీగా వరద వచ్చినప్పుడు ఈ ప్రాజెక్టు ద్వారా నీళ్లు వరద వరదల ఎల్ఎండి ప్రాజెక్టు వదిలే దిశగా ఉంది. కానీ గత ప్రభుత్వ హయాంలో 2017లో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ఎండిపోతే ఏంటి అనే ఉద్దేశం మీద గత ప్రభుత్వము 2017లో ఆచరణ తీసుకొచ్చింది. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు పునర్జీవ పథకం 2000 కోట్లతో ఈ ప్రాజెక్టు నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. కానీ గత ప్రభుత్వం చేపట్టిన పనులు పూర్తి స్థాయిలో పూర్తయ్యాయి. గతంలో 12 రోజుల పాటు రివర్స్ పంపింగ్ ద్వారా ఈ ప్రాజెక్టులోకి నీళ్లు నింపిన పరిస్థితి ఉంది. ఈసారి కూడా ఈ ప్రభుత్వము ఏదైతే వరద కాలువలో నీళ్లు లేకపోవడంతో ఈ ప్రాంతంలో పంటలు పండించే రైతులకు నీళ్లు లేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితిలో ఈ ప్రాంతానికి వరద కాలువ ద్వారా రివర్స్ పంపింగ్ ద్వారా నీళ్లు తీసుకొస్తే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నిండే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రభుత్వము ఇటువైపు ఆలోచన చేసి రైతాంగాని కోసం పూర్తి స్థాయిలో ఏదైతే రివర్స్ పంపింగ్ ద్వారా నీళ్లను తీసుకొస్తే బాగుంటుందని చెప్పి ఈ ప్రాంత రైతులు కోరుతున్నారు. ఏదేమైనప్పటికీ ఈ రివర్స్ పంపింగ్ ఉపయోగానికి వస్తుంది. గత ప్రభుత్వం నిర్మాణం చేపింది భేషజాలకు పోకుండా ఈ కాలువ 2 విధాలుగా ఉపయోగపడుతుంది. కాబట్టి అధిక వర్షాలు వచ్చినప్పుడు ఈ లోయర్ మానేట్ డ్యామ్కు నీరును వరద కాలువ ద్వారా వెళ్తాయి. వర్షభావ పరిస్థితులు ఏర్పడ్డప్పుడు కాళేశ్వరం ద్వారా ఏదైతే రివర్స్ పంపింగ్ ద్వారా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో నీరు నింపే దిశగా ఏర్పాటు చేసిన ఈ పథకాన్ని సద్వినియోగం చేసి రైతులను ఆదుకోవాలని చెప్పి ఈ ప్రాంత రైతులు కోరుతున్న పరిస్థితి. మరోవైపు ఈ ప్రాంతంలో ఎమ్మెల్యేగా పనిచేస్తున్న మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి కూడా స్థానికంగా ఉండే అధికారులను అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నారు. రివర్స్ పంపింగ్ ప్రారంభించాలి, దాని ద్వారా ఈ ప్రాజెక్టును నింపితే ఈ ప్రాంత రైతులకు ఉపయోగపడుతుందని చెప్పి చెప్తున్న పరిస్థితి. ఇటీవల కాలంలో రైతుల కోసం పోరాటం చేసిన నేతల్లో ఆయన ఒకరుగా ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రాంత రైతులను ఆదుకునే దిశగా ప్రయత్నాలు చేయాలి. ప్రభుత్వం ఆ ప్రభుత్వము ఈ ప్రభుత్వం అని కాకుండా ఇప్పుడున్న ప్రభుత్వము రైతుల కోసం సేవ చేస్తామని చెప్తున్నప్పుడు రైతుల కోసం ఈ నీటిని కాళేశ్వరం ద్వారా రివర్స్ పంపింగ్ ద్వారా శ్రీరామ్ సాగర్లో నింపితే ఈ ప్రాంత 16 లక్షల ఎకరాల రైతులకు ఒక పంట పండే అవకాశాలు ఉంటాయి. కాబట్టి అటువైపు రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేయాలని చెప్పి కోరుతున్నారు రైతులు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ జగదీష్తో గంగారెడ్డి, RTV నిజామాబాద్.